వర్ధనపేట నియోజకవర్గం. నేను గతంలో బీజేపీ పార్టీలో ఉన్నా. నిన్నటి వరకు అంటే ఈ క్షణం వరకు బీజేపీ పార్టీలో ఉండే. ఇప్పుడే మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అండర్ ది లీడర్షిప్ ఆఫ్ కేఆర్ నాగరాజు వర్ధనపేట శాసనసభ్యులు ఆధ్వర్యంలో మరి జగ్గారెడ్డి గారు పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మరి ఈ యొక్క ఎలక్షన్ సమయంలో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే దళిత సామాజిక వర్గం నుంచి ఏ నాయకుడు కానీ ఏ వ్యక్తి కానీ మరి కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే న్యాయం జరుగుతుందనే ఒకే ఒక సంకల్పంతో ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా భారతదేశ చరిత్రలో చూసినట్టయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించి వారి యొక్క అభ్యున్నతికి పాటుపడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఘంటాపదంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ ఎప్పుడు చూసినా మతతత్వాన్ని రెచ్చగొట్టి కేవలం మతం మీదనే పబ్బం గడుపుకొని జనాల యొక్క ఓట్లను దండుకొని మరి అనేక హింసా కార్యక్రమాలను చేపడుతూ అధికారంలోకి రావాలని 400 సీట్లు రావాలని ప్రతిరోజు ఒక దుశ్చర్య చేస్తూ 400 సీట్లు దండుకోవడానికి పన్నాగం పన్నుతున్నారు. మరి ఆ 400 ఓట్లు రాకుండా ఉండాలంటే దళిత, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ సబ్బండ వర్గాలు ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగుండి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు మరియు రాహుల్ గాంధీ గారి యొక్క సన్నిధిలో వారి యొక్క లీడర్షిప్లో పనిచేయాలనే ఆశతో ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రజలకి నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి విచక్షణతో ఆలోచించి మరి ఓటేయాలి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో. ఈసారి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి మనందరి యొక్క తోడ్పాటు అందించి మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్నాను. బీజేపీ ఎప్పుడు చూసినా అగ్రవర్ణాల పార్టీ, ధనిక వర్గాలకు సంబంధించిన పార్టీ తప్పితే ఒక బడుగు బలహీన వర్గాలు ఆర్థిక పరంగా వెనుకబడిన జాతులకు ఎప్పుడు కూడా బీజేపీ న్యాయం చేయలేదని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకం బీజేపీ పార్టీ అని తెలియజేస్తూ మరి బీజేపీ పార్టీ యొక్క నిరంకుశ పాలన నశించాలని కోరుకుంటూ కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. భారత్ మాతాకి జై. వర్ధనపేట నియోజకవర్గం. హరీష్ రావు గారు ఈరోజు రాజీనామా తీసుకుని వచ్చారు. దాని గురించి మీరు ఏమంటారు? మీరు రాజకీయాలలో ఎవరికి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వాళ్ళు అధికారం కోల్పోయినారు కాబట్టి అధికారాన్ని మళ్ళీ చేజిక్కించుకోవడానికి, లేకపోతే అధికార పార్టీని ఒక దుమ్మెత్తి పోసి పార్టీ ఈ గవర్నమెంట్కి చెడ్డ పేరు తీసుకురావాలని తప్పితే దాంట్లో వేరే దురుద్దేశమే, వేరే విధంగా ప్రజల కోసం మేలు కోసం చేసే వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కాదు. మరి బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు తప్పితే వీళ్ళను ఎన్ని రకాలుగా ఏం చేసినా కానీ వాళ్ళు ఏమి చేయలేరని 5 సంవత్సరాలు విజయవంతంగా కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుందని తెలియజేస్తున్నారు. అంటే యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే ఎలక్షన్స్ కాబట్టి ఇప్పుడు నేను, మా తమ్ముడు అక్కడ వర్ధనపేట టౌన్ ప్రెసిడెంటు, అలాగే బండి సుధాకర్ అన్న గారు అందరం ఉన్నాము. మేము ఇప్పుడు జాయిన్ అవ్వడం జరిగింది. మళ్ళీ వర్ధనపేటలో మీటింగ్ పెట్టినప్పుడు మేము అందరినీ జాయిన్ చేయడం జరుగుతుంది. రైట్.